ఇవాళ ఎవరైతే పోలీస్ అధికారులు కానీ, ఎవరైతే మీడియా ఛానల్ కానీ, ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ఎంత పెద్ద కుట్రలు చేసిల్లో మీకు అందరు తెలిసినటువంటి విషయం. ఎందుకు చెప్తున్నంటే ప్రవీణ్ పగడాల ఒక ఇంటెలెక్చువల్, ఒక మేధావి. క్రైస్తవ సమాజం అంతా ఇప్పటికీ కూడా కన్నీరు పెట్టుకుంటుంది. క్రైస్తవ సమాజం అంతా ఇంత అన్యాయం జరిగిందని బోరున విలిపిస్తుంది. ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఆలోచింపజేస్తుంది. ఇలా కొంతమంది పైచాచిక ఆనందం ఉంది, పైచాచిక సంతోషంతో ఇష్టానుసారంగా ఇంకా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కోల్పోయిన తర్వాత తన భార్య ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో అందరూ తెలిసిన విషయమే. అలానే ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల కొంత ఇబ్బంది, ఎంత ఆరోగ్య సమస్యలు, ఇంకో ఆడపిల్ల ఆమెకు ఉన్నటువంటి సమస్యలు. ఇలా ఉన్నటువంటి శ్రమల దినంలో వాళ్ళు ఏ అయితే దేవుని నమ్ముకొని దేవుని సువార్తను ప్రకటించే క్రమంలో వాళ్ళకి జరిగేటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులు వాళ్ళని కావాలని ట్రోల్ చేసేటువంటి సందర్భంలో మానసికమైనటువంటి వేదన ఉంది. చాలా వరకు వివిధ రకాలుగా మాట్లాడుతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి లేకుండా ఉంటే ఆ కుటుంబ భారం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఆ కుటుంబ పెద్ద శాశ్వతంగా ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఆ పరిస్థితులు ఎంత బాధగా ఉంటాయో చాలా వరకు దాదాపు అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకోసం అంటే కుటుంబంలో మనం ఏ విధంగా ఉంటో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా వాళ్ళని ఇప్పటికి కూడా ట్రోల్ చేసేటువంటి సందర్భాలని కనీసం మానవతా దృక్పథంతో కూడా లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. దయచేసి మానవతా దృక్పథంతో ఉండేటువంటి ప్రతి ఒక్క సోదరుమణులారా, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రాలను మీరు పసిగట్టకపోతే భయంకరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇవాళ ఉన్నటువంటి టీవీ ఛానల్స్, ఇవాళ ఉన్నటువంటి మీడియా పేపర్లు, ఎక్కడన్నా పేపర్లో రాశారా? ఎక్కడన్నా టీవీ ఛానల్స్లో కొన్ని ఒక 2-3 టీవీ ఛానల్స్ పెద్ద మొత్తాల డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళు అదే పని మీద ఉంటున్నారు. తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, లైవ్లోకి జైభీం టీవీ లైవ్లో జరిగినటువంటి ప్రతి వీడియో, రాసినటువంటి ప్రతి ఒక్క అక్షరం, జైభీం టీవీలో వచ్చినటువంటి పేపర్ ఆధారంగా, మార్నింగ్ లైవ్ విశ్లేషణ ఆధారంగా చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా ఫోన్ ద్వారా నాకు సమాచారం అందించినటువంటి క్రమంలో కూడా అనేకమైనటువంటి డౌట్స్, అనేకమైనటువంటి వాళ్ళ సంభాషణ కూడా ఈ సమాజానికి చెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడండి. ఇలా మనం ఏదైతే పాస్టర్ల మీద జరుగుతున్న కుట్ర కుతంత్రాలు, ఇలా బైబిల్ను పట్టుకుని ఇబ్బందులకు గురి చేసేటువంటి క్రమంలో మనం స్టాండ్ నిలబడడం వల్ల ఇలా ఎక్కడైతే పాస్టర్ల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉందో, ఎక్కడైతే హిందుత్వం ఎంత బలంగా ఉండి ఇలా సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే భయంకరంగా తీసుకొచ్చిల్లో మన అందరూ తెలిసిందే. ఈరోజు మన స్టాండ్ వల్ల కొంతమంది అయితే తగ్గిళ్ళు, కానీ వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తగ్గిళ్ళంటే వాళ్ళు ఇంకో ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి అర్థం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నిజంగా వాళ్ళు దాడులు చేస్తలేరు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది చేస్తలేరంటే వాళ్ళకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఎజెండా ఉంటుంది. ఎవరిని కూడా ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఎందుకోసం అంటే వాళ్ళు అట్లా చేస్తేనే వాళ్ళకు ఉపాధి, అట్లా చేస్తేనే సమాజంలో వాళ్ళు బతకగలుగుతారు, అట్లా చేస్తేనే సనాతన ధర్మం బాగుంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, సనాతన ధర్మం ఈ మాటని చెప్తానంటే రేపటి విషయాలు మీరు నగర అన్ని గ్రంథాలు బట్టే చెప్తాను.